ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదోటి మాట్లాడు. తను నేను నైట్ 1:30 వరకు మేల్కొనే ఉన్నాం. ఆ తర్వాత నేను పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ 7కి లేచాను. అంటే మధ్యలో 5 గంటలు. మరి నీ సంగతి ఏంటి? రాత్రి 12 వరకు బతికే ఉన్నాడు. నేను 1 గంటకు పడుకున్నాను. తర్వాత మార్నింగ్ 6కి లేచాను. అంటే 5 గంటలు. సో దీన్ని బట్టి చూస్తుంటే 2 మర్డర్స్ ఖచ్చితంగా రాత్రి 2 నుంచి 7 మధ్యలో జరుగుంటాయి. ఇప్పుడు మనం ఆ హోటల్కి వెళ్ళి రాత్రి 2 నుంచి ఉదయం 7 గంటల లోపు ఫుటేజ్ చూస్తే మనకి ఏదైనా క్లూ దొరకవచ్చు. నాదొక డౌట్. అనుకున్నా ఇంకా ఏ డౌట్ అడగట్లేదా అనుకుంటున్నా. అడుగు. అసలు వాళ్ళిద్దరిని చంపడానికి కారణం ఏమై ఉంటుంది? అది నాకెలా తెలుస్తుంది? కానీ ఒకటి మాత్రం చెప్పగలను, భార్యాభర్తలు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు మనల్ని బుక్ చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ ఎదురెదురు రూమ్స్లోనే ఉన్నా ఒకరినొకరు చూసుకోపోవడం, చంపిన వాడిద్దరిని ఒకే రోజు చంపడం. సరే టైం అవుతుంది, హోటల్కి వెళ్దాం పద. అన్నయ్యా అన్నయ్యా రేయ్, ఇంకోసారి ఉన్నాయని పిలిచావంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. నీ వల్ల 50 లక్షల రూపాయలు బొక్క. 50 లక్షలా? అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నావు? ఇంతకీ నువ్వెంత మాట్లాడుకున్నావు? 20 లక్షలు. ఏరా 20 లక్షల? అరే నువ్వు చంపుతున్నది నలజీతగాడిని కాదురా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని. చంపటంలో ఎందుకురా కకృతి? ఓ 50-60 మాట్లాడుకొని చావచ్చు కదా. అంటే లేడీస్ కదా, రిక్వెస్ట్ చేసేసరికి టెంప్ట్ అయిపోయావు. కట్టకుండా మగుడిని చంపమనేది అది ఆడదా అసలు నిన్ను? అవును, వాడిని ఎలా చెప్పావు? అది నువ్వు నేర్పిందే అనియా. మొదట వాడిని రెక్కీ చేశాను. ఆ తర్వాత వాడు ఏ హోటల్లో ఏ రూమ్ ఏ టైం బుక్ చేసుకున్నాడో తెలుసుకున్నాను. అదే హోటల్లో నేను రూమ్ బుక్ చేసుకున్నాను. మన మైకిల్ గారికి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని హ్యాక్ చేయమన్నాను. ఆ తర్వాత చాలు, ఇక చాలు, నాకు మొత్తం అర్థమైంది. అరే చంపడం కూడా కాపీ కొట్టాలరా? అంటే అనియా నువ్వు కూడా? నేను కూడా. అప్పటికి గణేష్ చెప్తానే ఉన్నాడు, సీసీ కెమెరాలో ఎవడో హ్యాక్ చేస్తున్నాడు రా అని. పట్టించుకోలా, అది తమరేనన్నమాట. అంటే నువ్వే కదా నీ చెప్పావు, రాత్రి అడుగుజాడల్లోనే నడిచాడని. చెప్పించు కొడతా ఇంకోసారి పురాణాల గురించి మాట్లాడావంటే. అయినా నిన్న లాభం ఏంటిరా? ఒకే హోటల్లో ఉన్నా నా ముఖాన్ని నువ్వు, నీ ముఖాన్ని నేను చూసుకోకుండా ఇద్దరు 70 లక్షలు పోగొట్టుకున్నాం. అందుకే మన చెప్పులతో మనం కొట్టుకోవాలరా. ఇంతకీ తమ రూమ్ నెంబర్ ఎంత? 3112. మనది 3113. అంటే మన రూములు పక్క పక్కే ఇట్లా. ప్రపంచంలో మనంతా వెర్రి పప్పలు అంటే వెర్రి పూ ఎవరైనా ఉంటారా? సారీ అనియా. సారీ. అసలు నిన్ను ఇంకో పెట్టి కాపాడాలి. పోలీస్ వెహికల్స్ మీడియా లేదంటే హోటల్ వాళ్ళు ఇంకా డెడ్ బాడీస్ చూసుండ్రు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పెన్ డ్రైవ్ అయితే కొన్నాం కానీ ఇందులో సీసీటీవీ ఫుటేజ్ ఎలాగా తీసుకురావడం అని. నేను తెస్తాను. అంటే నువ్వు తెస్తావా? చూస్తావుగా. హలో. హాయ్ మేడం. హలో సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? రూమ్ బుక్ చేశాను, కీస్ ఇవ్వండి. ఓకే సార్. మీ పేరండి? ఫణీంద్ర. ఓకే. ఏ మిస్టర్ రాయ్. సార్ సారీ సార్, కీస్ ఇవ్వరా? సార్ సార్ సార్, హ్యావ్ అ గుడ్ నైట్ సార్. Idiot. Come baby. Let's have fun. హలో. హలో మేడం మీరా? ఏం కావాలి మేడం, చెప్పండి, ఏం చేయమంటారు? నాకు చిన్న హెల్ప్ కావాలి, చేస్తారా?
మేడం మీరు అడిగితే నా ఆస్తులే రాసిస్తాను మేడం. చిన్న హెల్ప్ ఏంటి, పెద్ద హెల్ప్ కూడా చేస్తాను మేడం. చెప్పండి ఏం చేయమంటారు? ఓ థ్యాంక్ యూ. మీరు ఈ పని నాకు ఫ్రీగా చేయనవసరం లేదు, కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను. మీరెంత మంచివాళ్ళు మేడం. కదా ఏం చేయమంటారు?